ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ యూనిట్ డి మోయిస్ థీరం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చూసుకుందాం 2Aలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + i√3 హోల్ క్యూబ్. z = 1 + i√3. పోలార్ ఫామ్ r అంటే ఏంది ఫార్ములా మనకు a² + b² కదా. a అంటే ఏంది ఇక్కడ a ప్లస్ IBతో కంపేర్ చేస్తే a = 3, iకి i ఉంది, నెక్స్ట్ b = √3 కదా. అప్పుడు a² అంటే 1² 1, నెక్స్ట్ √3 b² అంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 3. అప్పుడు 1 + 3 ఎంత, √2. 1 + 3 4 అయింది, 1 + 3 ఏమైంది, √4 అయింది. √4ని ఎలా రాసుకోవచ్చు, 2² అని రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే r వచ్చేసి 2 అనమాట. ఇప్పుడు z = 2 ఇంటూ డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2, ఎందుకంటే r వచ్చేసి 2 కాబట్టి. అప్పుడు 2 ఇంటూ 1/2 ప్లస్ ఇది లేదంటే ఇంకో స్టెప్ చూడండి. ఇక్కడ ఇది ఎలా ఇష్టం అంటే ఇక్కడ r అనేది మనకు 2 వచ్చిన తర్వాత 2 ఇంటూ 1 + i√3/2 అనేది రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ 2 అనేది దీనికి రెండు దాంట్లోకి వస్తుంది కాబట్టి 2 ఇంటూ 1/2 ప్లస్ i√3/2 అనేది రాస్తాం. 2 ఇంటూ 1/2 అంటే ఎంత, cos π/3. cos π/3 అంటే cos π/3 అయినప్పుడు 1/2 వస్తుంది కదా. నెక్స్ట్ అదే సైన్లలో అయితే sin π/3 వచ్చినప్పుడు √3/2 అనేది వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు దాంట్లో ఎలా రాసుకోవచ్చు, 2 సిస్ అంటే కాస్ వస్తుంది, సైన్ వస్తుంది, సిస్ π/3 అనేది వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, క్యూబ్ అడిగింది కదా, అంటే z³ = 2 sin 2 sis π/3 హోల్ క్యూబ్. ఇప్పుడు 8. ఇప్పుడు 2³ అంటే ఎంత, 2³ అంటే చూడండి 2³ అంటే 8, సిస్ 3π/3, 8 3 1 జా 3 3 జా, అప్పుడు సిస్ π. 8 ఇంటూ cos π ప్లస్ i sin π, 8 ఇంటూ -1 ప్లస్ i. అదే కాస్లలో అయితే cos π వచ్చేసి -1, అదే sin π అయితే 0 అవుతుంది. ఇప్పుడు ఇది 0 అయిపోయింది. 8 - 1 అప్పుడు ఏమైంది, -8 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇదే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని అడిగింది ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - i⁸8. z = అప్పుడు ఏమైంది, 1 - i అనేది అవుతుంది. నెక్స్ట్ r కనుక్కున్నాం, సేమ్ √a² + b² ఫార్ములా. 1² + 1² -1², అప్పుడు ఏమైంది, 1 + 1 2 అయింది, √2. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే a² అంటే 1², అదే ప్లస్ b² అంటే -1² కదా. అప్పుడు -1² అయినా పైన ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్ 2 అనేది ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు √1 ప్లస్ ఈ -1 కూడా +1 అయింది, అప్పుడు √2 అనేది అది సేమ్ అయింది. ఇప్పుడు z = √2 కదా, √2 అంటే డివైడ్ అండ్ మల్టిప్లై సేమ్ అలానే చేసిన తర్వాత అదే కాస్లలో ఇక్కడ 1/√2 అనేది ఎలా రాసుకుంటాం, π/4, సైన్లలో కూడా π/4. రెండు దాంట్లోనే ఎలా రాసుకోవచ్చు, మనము ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనల్ని వాడు పవర్లో 8 అడిగింది కాబట్టి 8 అనేది పవర్ ఇస్తాం. 8 అనేది పవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ √2ని ఎలా రాసుకోవచ్చు, 2⁻1/2 అని రాసుకోవచ్చు. ఆల్రెడీ 8 ఇచ్చింది, 8 అంటే 8/2, 2 1 జా 2 2 జా, అప్పుడు 2 1 జా 2 4 జా, అప్పుడు 2/4 ఇంటూ ఈ 8 అనేది లోపల పంపిస్తే 8π/4 8π/4 వస్తుంది. 2 1 జా 2 2 జా, అప్పుడు 16 ఇంటూ 2/4 అంటే ఎంత, 16 కదా. 2/4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. 16 cos π/2π - i sin 2π. 16 ఇంటూ cos 2π అంటే 1, అదే sin 2π అంటే 0, అంటే 16 ఇంటూ 1 16, ఆన్సర్ అనేది 16. సేమ్ అదే విధంగా ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3 ప్లస్ √3/2 ప్లస్ i/2 ⁵ మైనస్ √3/2 - i/2 ⁵ రాసుకున్న తర్వాత √3/2ని ఎలా రాసుకోవచ్చు, π/6, 1/2ని కూడా π/6, √3/2 5/6, 1/2ని కూడా 5/6, మైనస్ సేమ్ ఆడంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 5 అనేది లోపల పంపిద్దాం పవర్ అనేది, అప్పుడు 5π/6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, cos π/6 ప్లస్ i sin π/6 మైనస్ cos i π/6 మైనస్ i sin 5π/6. ఇప్పుడు మైనస్ ఇంటూ
ఇది తెలియాలి చూడండి మీకు ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఇప్పుడు ఏమైంది ఇక్కడ మైనస్ ఇక్కడ కూడా మైనస్ ఇక్కడ ప్లస్ అనేది అవుతుంది. ఇది తెలిస్తే మీకు క్లియర్గా రాయొచ్చు. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది మైనస్ కాస్ పై 5/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ పై 5/6. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే 2i సైన్ పై 5/6 2i సైన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఈ 5/6ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము పై మైనస్ 5/6 అని రాసుకోవచ్చు. పై మైనస్ 5/6 రాస్తే చూడండి 6 × 6π మైనస్ 5/6. అప్పుడు ఏమైంది 6π మైనస్ 5 ఏమైంది 5π/6 అనేది మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది చూడండి ఇది ఎలా రాస్తాం. ఇప్పుడు ఇది మనకు డైరెక్ట్ ఈ వాల్యూ తెలియదు కాబట్టి మనకి ఇలా చేంజ్ చేసుకున్నాం. డైరెక్ట్ ఈ వాల్యూ అనేది మనకు తెలిస్తే డైరెక్ట్ అనేది 1/2 అనేది మనం వేయచ్చు. ఇప్పుడు సైన్ 180 మైనస్ 5/6 అప్పుడు ఏమైంది సైన్ 5/6 అయింది. అప్పుడు 2 సైన్ 5/6 సైన్ 5/6 అంటే ఎంత 1/2 సైన్ 60 అంటే 1/2 వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సైన్ 30 అంటే 1/2 2i × 1/2 2 క్యాన్సిల్ అయిపోతే అంటే ఆన్సర్ వచ్చేసి i అనేది మనకు ఆన్సర్ అనమాట. సేమ్ అలానే ఇది కూడా చూడండి z = √3 + i ² 1/4 పోలార్ ఫామ్ వచ్చేసి r = ఇక్కడ a² + b² ఫామ్ ఉంది కాబట్టి చేస్తే 2 వస్తుంది. అప్పుడు 2 × ² 1/4 ఉంది కాబట్టి 1/4 పెట్టిన అప్పుడు 2 ఈ √3/2 ఎలా రాసుకోవచ్చు 5/6 అని రాసుకోవచ్చు. 1/2 సైన్లలో 5/6 అని రాసుకోవచ్చు. ఇదంతా 6π/6 ² 1/4 అని రాసుకోవచ్చు. 2కి హోల్ పవర్ 1/4 నెక్స్ట్ 6π/6 ² 1/4 ఇదంతా దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము 2 ² 1/4 చిస్ 2πk + π/6/4 అనేది ఇస్తాం. ఇప్పుడు k = 0 1 2 3 అనుకుంటే 2 పవర్ 1/4 6 π/24 2 పవర్ 1/4 6 3π/24 2 పవర్ 1/4 ఇంటూ 6 25/24 2 పవర్ 1/4 6 37π/24 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ ఫామ్ అనేది మనం కన్ఫామ్గా రాయాలి ఎందుకంటే పవర్లలో 1/4 ఉంది కాబట్టి 2πk + π/6 ఈ కేలలో మనం 0 కానీ 1 కానీ అలా అని ఎంతైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ABC ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ సచ్ దట్ x = CA y = CB z = CC దెన్ ఫైండ్ XYZ గివెన్ దట్ x = CA y = ఇది ఇచ్చేసిన గివెన్ XYZ అంటే రెండు అన్ని 3 అనేది మనం మల్టిప్లై చేద్దాం. 3 మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది sis of a + b + c sis of cos a + b + c + I sin a + b + c. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ 3 సమ్ వచ్చేసి ఎంత 180కి ఈక్వల్ 180కి ఈక్వల్ కాబట్టి అప్పుడు ఏమైంది cos 180 + I sin 180 cos 180 అంటే వాల్యూ ఎంత -1 అదే sin 180 అంటే 0. అప్పుడు దీని వాల్యూ టోటల్ వాల్యూ వచ్చేసి XYZ = -1. నెక్స్ట్ అలానే ఇది కూడా చూడండి ఒకసారి x = cos θ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ + 1/x⁴. x = cos 6θ అంటే మీకు తెలుసు cos θ + I sin θ అదే హోల్ టు పవర్ ఆఫ్ అంటే cos 6θ + I sin 6θ. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/x అంటే 1/6θ = 1/6θ అని మనం ఇది పైకి న్యూమరేటర్లో రాయమంటే 6θ - θ 6θ - θ అంటే ఏంది cos θ - I sin θ. అలానే సేమ్ దీనికి కూడా cos 6θ - I sin 6θ అనేది రాస్తాం. రాసిన తర్వాత ఇంక ఇప్పుడు మనకు x⁴ + 1/x⁴ అంటే cos 6θ + I sin 6θ ప్లస్ cos θ - I sin 6θ. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 2 cos 6θ అనేది ఆన్సర్ అనమాట.